Hi guys, good morning and welcome back to my channel. This is Mansa. So today I'm up with another challenge and I'm gonna have only white food for legit 24 hours. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ అన్ప్లాన్డ్. అస్సలు ప్లాన్ చేసుకొని అస్సలు కాదు, ఏదో థాట్ వచ్చింది చేయాలని అండ్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్. సో యా, let's go and let's get started. Okay guys, we're gonna start our challenge with our breakfast కోసం ఎక్కువ ఆప్షన్స్ అంటే ఏం లేవు బికాస్ దిస్ ఇస్ వెరీ అన్ప్లాన్డ్ కాబట్టి. అండ్ ఇంట్లో వైట్ బ్రెడ్ అయితే ఉంది, దానిపైన కొంచెం క్రీమ్, షుగర్ అండ్ క్రష్డ్ కాజు వేసుకొని తిందామని అనుకుంటున్నాను. నేనైతే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా. అండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా స్వీట్ తినడం నాకు ఇష్టం ఉండదు, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ కాబట్టి మనం దానికే ప్రొసీడ్ అవ్వాలి ఇంకా. సో యా, లెట్స్ గో అండ్ లెట్స్ ట్రై ఇట్ అండ్ యా, చలో లెట్స్ గో. So guys, my breakfast is here. Now let's taste it. It's good. Actually నాకు కొంచెం టోస్టెడ్ బ్రెడ్ అంటే అట్లా ఇష్టం, బట్ ఎనీవేస్ దీంతో అయితే నడిపించచ్చు. సో యా, ఓకే గైస్, డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ నేను అనుకున్నంత వర్స్ అయితే ఏం లేదు, ఇట్ వాస్ గుడ్. అండ్ ఎస్, ఇప్పుడు ఏం లేదు, హ్యావ్ సమ్ వర్క్ టు డూ, కొన్ని అసైన్మెంట్స్ రాసుకోవాలి. అండ్ దాని తర్వాత ఐ విల్ క్యాచ్ యూ గైస్ డ్యూరింగ్ ద లంచ్. ఓకే, 3 hours later. okay guys, it's time for our lunch. So here we have our lunch: white rice, curd, vadiyal anamata, which is my favorite one. So yeah, done with the lunch. That was pretty normal light lunch anamata. Curd rice is like one of my favorite ones, so నేను ఎంజాయ్ చేశాను లంచ్. అండ్ మార్నింగ్ నుంచి కూడా వైట్ ఫుడ్ ఛాలెంజ్ ప్రిటీ గుడ్ అనమాట, బాగా నడుస్తుంది ప్రస్తుతానికి. అండ్ చూద్దాం ఫర్దర్ ఈవినింగ్ డిన్నర్కి లైక్ ఏమవుతుంది ఏంటో. అండ్ అంత కష్టంగా అయితే ఏం లేదు వైట్ ఫుడ్ ఛాలెంజ్. కొంచెం మనం ఆలోచిస్తే మనకి ఇంట్లోనే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో స్టార్టింగ్ అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను, లైక్ ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకంటే దిస్ వీడియో వాజ్ ఆల్ ఆఫ్ అ సడన్. నేను ఏమి ప్లానింగ్ చేసుకోలేదు. అండ్ ఇంకా మనకి ఏమైనా ఇంగ్రీడియంట్స్ లేకపోతే ఏమైనా కావాలంటే ఇంకా వెంటనే వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఉండదు, బికాజ్ మొత్తం కూడా లాక్డౌన్ కాబట్టి. సో యా, దాని గురించి కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ ఎనీవేస్ మార్నింగ్ నుంచి అయితే బాగానే నడుస్తుంది. ఇంట్లో ఉన్న మినిమల్ ఇంగ్రీడియంట్స్ తోటే ఛాలెంజ్ అయితే నడుస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ నేను కూడా ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు ట్రై విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఆర్ అవుట్ ఆఫ్ బాక్స్, నా బాడీకి సూట్ అయ్యేది, విచ్ ఇస్ వెరీ లైట్ అండ్ హెల్దియర్ ఆప్షన్స్ నేను చూస్ చేసుకుంటున్నాను. బికాజ్ 2 days బ్యాకే వ్యాక్సినేట్ అయ్యాను కాబట్టి కొంచెం హెల్దియర్ అండ్ లైట్ ఫుడ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో యా, దానికోసమని ఓన్లీ హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయడం అవన్నీ అనమాట. ఎనీవేస్ ఇంకా చూద్దాము ఫర్దర్ ఇంకా నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను ఏంటి అనేది. అండ్ నౌ
ఇప్పుడు నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంది కాబట్టి ఐ టేక్ సమ్ మెడిసిన్ అండ్ మేబీ ఐ టేక్ అ న్యాప్ అండ్ యా సీ యూ ఇన్ ద ఈవినింగ్. 6 hours later. So guys, now it's dinner time and we have poha for our dinner. నేనైతే మంచి ఫ్రెష్ అప్ అయిపోయాను. నో లెట్స్ ఎంజాయ్ దిస్. Guys, done with the dinner. That was yum and you can see. So yeah. So guys, it is the next day and it's been 24 hours. So మన white food challenge అనేది final గా complete అయిపోయింది. Yesterday was a bit dull. చాలా లైక్ లంచ్ తర్వాత చాలా హ్యాండ్ పెయిన్ వచ్చేసింది డ్యూ టు వ్యాక్సినేషన్. సో ఐ కుడెంట్ డూ మచ్ ఆఫ్టర్ మై లంచ్. యాక్చువల్గా ఈవినింగ్కి ఐ హ్యాడ్ సమ్ ప్లాన్స్, కొన్ని కొంచెం లైక్ డిఫరెంట్గా ఏదో చేద్దామని అనుకున్నాను, బట్ అదైతే కుదరలేదు. అండ్ యా ఇంకా దాని తర్వాత ఐ షుడ్ నాట్ గివ్ అప్ అని చెప్పి ఐ కంటిన్యూడ్ ద ఛాలెంజ్. ఫైనల్గా అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ సూపర్ హ్యాపీ. అండ్ యాక్చువల్గా నేను మార్నింగ్ కూడా ఐ వాజ్ అ బిట్ యాక్టివ్, తర్వాత ఇంకా లంచ్ తర్వాతనే చాలా డల్ అయిపోయాను. బట్ ఎనీవేస్ అవన్నీ పక్కన పెడితే ఇంపార్టెంట్ ఏంటంటే మన ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో యా, ఐ జస్ట్ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. ఊరికే వ్లాగ్స్ అవన్నీ కాకుండా ఇలాంటి ఛాలెంజెస్ ఈ మధ్య ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఐ హావ్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, మీకు 1 by 1 వస్తుంటాయి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్. నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను అండ్ అంత కష్టంగా కూడా ఏం అనిపించలేదు. And I enjoyed. And if you also enjoyed watching it, then like, share, comment and do subscribe to our channel. Hit the bell icon for the notifications and I'm gonna see you guys very soon in my next one. Till then, take care, bye and thank you so much for watching.